సో ఏంటి ఎగ్జామ్స్ అని ఐఫిల్ టవర్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? సో ఐఫిల్ టవర్‌కి ఎగ్జామ్స్‌కి ఏం సంబంధం లేదు. సో లాస్ట్ టైమ్ మా ఫ్రెండ్‌తో ఐఫిల్ టవర్‌కి వెళ్ళాము. సో అందుకే చిన్న క్లిప్ అయితే పెట్టాను. క్లాస్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. అస్సలు సౌండే లేదు. శబ్దం అనేది ఇక్కడ బహిష్కరించబడింది. ఏంటి ఇంత సైలెంట్‌గా స్టూడెంట్స్ కూర్చున్నారని చూస్తున్నారా? లాస్ట్ టైం అయితే ఎంత అరిసింది. సో అలా గోల గోల చేసేసారు మనోళ్ళంతా. సో ఎగ్జామ్స్ అయితే జరిగినాయి. సో క్విజ్ అయితే ఇచ్చింది. సో అదేమి ఇచ్చింది, ఎంత మార్క్స్ వచ్చినాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో ఇట్లా ఆన్లైన్ పోర్టల్ అయితే ఒక వెబ్సైట్ ఇచ్చింది లాగిన్ అవ్వమని. సో ఇది మిడ్ టర్మ్ ఎగ్జామ్ అట. మీరు లాస్ట్ బ్లాగ్ చూసినట్టయితే లాస్ట్ బ్లాగ్లో క్వశ్చన్స్ అయితే ఇచ్చింది లేబర్లో మేడం. సో మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అయితే ముందే అయిపోతాయి. సో మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ అవుతాయి. సో రూల్స్ చెప్తుంది వినండి. సో ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇచ్చింది. సో ఈచ్ ప్రొఫెసర్ డిఫరెంట్గా ఎగ్జామ్స్ అయితే తీసుకుంటారు. సో నాకైతే ఎగ్జామ్ అయిపోయింది. నాకైతే 20కి 13 అయితే వచ్చినాయి. సో మీరు అక్కడ చూసే ఉంటారు. సో అలా ఎగ్జామ్ అయితే జరిగింది మొత్తానికి. సో ఇప్పుడైతే గ్రూప్ ప్రజెంటేషన్స్ గురించి చెప్తుంది, నెక్స్ట్ క్లాస్లో ఏం చేయాలన్నది. సో ఇట్లా సెమినార్స్ అయితే జరిగినాయి. సో కామన్గా జరిగేవే. సో అందుకని నేను అంత క్లాస్ మొత్తం తీయలేదు. సో సెమినార్స్ అట్లా అయిపోయినాయి. సో రివ్యూ అడిగింది మేడము. సో అంటే క్లాసెస్ ఎలా జరిగినాయి అనేది రివ్యూలో ఇవ్వమనింది. సో అలా సేల్స్ క్లాస్ అయిపోయింది. సో హెచ్ఆర్స్ క్లాస్ స్టార్ట్ అయింది. చూడండి ప్రొఫెసర్ ఏం చెప్తున్నాడు. Satisfied internal and external clients and partners. Okay? They need to create an harmony in the company. Alright? మొత్తం క్లాసెస్ ఏమేమి జరిగినాయో రివ్యూ అంతా ఇస్తున్నాడు అనమాట ఇప్పుడు వరకు. అసలు ఈ హెచ్ఆర్ ప్రొఫెసర్ చాలా మంచోడు. ఇతను ఓన్ కంపెనీ కూడా పెట్టాడంట. సో ఇప్పుడు ఇతని కంపెనీ ఏం లేదు. సో చాలా స్టూడెంట్స్కి అయితే హెల్ప్ చేస్తున్నాడు. సో ఇది మాట మా క్లాస్ వ్యూ. సో నేనైతే ఆపోజిట్లో కూర్చున్నా. సో మీకు మొత్తానికి క్లాసులన్నీ పాయింట్ ఆఫ్ వ్యూస్లో మీకు చూపిస్తున్నాను. సో ఇలా జరిగింది. సో ఇలా చెప్తున్నాడు మొత్తానికి. సో అక్కడ కూర్చొని కొద్దిసేపు వెనకాల కూర్చొని కొద్దిసేపు ముందు కూర్చున్నా. సో ఇవన్నీ నా ఒక మెటీరియల్ అన్నమాట, ఐప్యాడ్, ల్యాప్టాప్. సో మీరు ఇవన్నీ చూస్తున్నారు. సో బ్రేక్ అయితే ఇచ్చారు. సో మళ్ళీ బయటకు వచ్చేసాను యాజ్ యూజువల్గానే. సో నాకైతే పక్కన క్లాసులు చూడడం చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ మా క్లాస్ కన్నా. సో ఇదిగోండి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్. సో ఇతను మేజర్ సాబ్. సో అయితే నేను బయటకు వచ్చేసాను క్లాస్ బ్రేక్లో. సో వీళ్ళందరినీ మీరు చూడొచ్చు. సో సెప్టెంబర్ ఇంటేక్ అనమాట వీళ్ళు. సో ఇక్కడ ల్యాప్టాప్ ఉంది, ఐప్యాడ్ ఉంది, సెల్ ఫోన్స్ ఉన్నాయి. సో బ్రేక్ అయితే అయిపోయింది, మళ్ళీ క్లాస్కి వచ్చేసాను. సో ఇది ఒక టేబుల్ సెటప్ చేసుకున్నా చిన్న కంపెనీ లాగా. సో ప్రొఫెసర్ మొత్తానికి ఫినిష్ చేసేస్తున్నాడు. సో ఇలా అయితే జరిగింది. సో ఇవాళ లాస్ట్ హెచ్ఆర్ క్లాస్ మాట. సో ఇలా గడిచిపోయింది క్లాస్ మొత్తం. సో ఒకసారి మా క్లాస్ని దర్శించుకోండి. సో మొత్తం ప్రొఫెసర్ ఆపేశాడు మానిటర్. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. సో అది చాలా స్పెషల్ వ్లాగ్ అది.